माता की भारत माता की जय भारत जय जय भारत जय भारत जय भारत जय भारत जय भारत जय भारत जय जय भारत वंदे मातरम वंदे भारत माता की जय हिंदूगा जीविंचु हिंदूगा जीविंचु बोलो भारत माता की जय बोलो भारत माता की जय पाकिस्तान जिंदाबाद पाकिस्तान मुर्दाबाद मेलुको मेलुको ओ हिंदू मेलुको 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 ओ हिंदू मेलुको 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 ओ हिंदू मेलुको वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे కాశ్మీర్ పహల్గాంలో జరిగిన పాకిస్తాన్ తీవ్రవాదుల దాడి కారణంగా అక్కడ పర్యటనకు వెళ్ళిన మన హిందూ సోదరిమణులను వారు హతమార్చిన ఘటనకు నిరసనగా ఈరోజు మారుతినగర్ కాలనీ తరఫున మేము కొవ్వొత్తుల ర్యాలీ తెలియజేస్తూ మేము నిరసన ప్రకటించడం జరుగుతుంది. ఈ సంఘటన ఇంకోసారి జరగకుండా మనమందరం సంఘటితమై మనమందరం ఒక్క తాటిపై ఉంటే వారు కూడా భయపడి ఇంకోసారి ఇట్లాంటి సంఘటనలు జరగాయని తెలియజేస్తూ ప్రతి భారతీయుడు ప్రతి ఒక్కరు కూడా అందరూ సంఘటితంగా ఉండాలని మేము మనవి చేస్తున్నాం. పహల్గాంలో జరిగిన ఈ ఉగ్రవాదుల దాడిలో మరణించిన హిందువులు వాళ్ళ పవిత్ర ఆత్మకి శాంతిని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటూ ఇలా హిందువులు ఏరి హిందువుల్ని మట్టుబెట్టడం అనేది ఆ పాకిస్తాన్ వాళ్ళ యొక్క ఉగ్రవాద చర్యకి పూర్తిగా మా మారుతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళందరూ దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏది ఏమైనా సరే ముక్కుపచ్చలారకుండా 5 రోజులయ్యి పెళ్ళైన వాళ్ళని, చిన్నపిల్లల్ని, మగవాళ్ళని ఎవరినీ కూడా హిందువా అని అడుగుతూ సంహరించిన విధానానికి మేము చాలా బాధపడుతున్నాము. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదని, హిందువులందరూ ఏకం కావాలని, మా భారతదేశం అంతా కూడా ఒక్కటవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పాకిస్తాన్ నా కొడుక ఎక్కడున్నా సరే నిజంగా హిందువులందరూ మేల్కుంటే నువ్వు ఎక్కడుంటావో ఒక్కసారి ఆలోచించు. ఇలాంటి పిరికి చర్యలు సాటుగా వచ్చి కాల్చడము, హిందువులను పొట్టన పెట్టుకోవడం కాకుండా ఇవాళ ఇటువంటి సంఘటనని మళ్ళీ జరగకుండా గవర్నమెంటు చాలా తగిన చర్యలు తీసుకుంటుంది. కాబట్టి వాళ్ళ పవిత్ర ఆత్మకి శాంతిని ప్రసాదించాలని భగవంతుడిని మరొకసారి కోరుకుంటూ మేము ర్యాలీ నిర్వహిస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగినటువంటి తీవ్రవాదుల దాడి, వారి మరణానికి మేము చాలా చింతిస్తూ ఈరోజు నివాళులు అర్పిస్తున్నాము. కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తున్నాము. వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మా మారుతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అందరము కమిటీ సభ్యులము, మారుతినగర్ కాలనీ మెంబర్లు అందరము కలిసి ర్యాలీగా వెళుతున్నాము. అయితే మన భారతదేశంలో ఇది కొత్త కాదు. మన భారతదేశంలో హిందువులపై దాడి అన్నది సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు మరీ ఆ సర్వసాధారణం అయిపోయి శిశుపాలుడి వదకు కదా 100 తప్పులు ఏ విధంగానైతే జరిగాయో అదేవిధంగా ఇది చివరి తప్పుగా భావిస్తున్నాము. ఇక భారతీయులు ఎవరు ఓపికలో లేరు, ఓపికతో ఉండరు, దీన్ని ఎవరు సహించే శక్తిలో లేరు. కాబట్టి భారతదేశం అంతా ఒక్కటయ్యారు. భారతదేశం ప్రతి ఒక్క హిందువుకు, ప్రతి ఒక్క భారతీయుడికి పూర్తిగా రగులుతుంది. ప్రతీకార దాడి చేయాలి అన్న తీవ్రమైనటువంటి ఆందోళన, తీవ్రమైనటువంటి ప్రతీకారం చర్య అన్నది లోపల ఉంది. సో మా అందరికీ మా ప్రధానమంత్రి మోడీ గర్వకారణం. మా ప్రధానమంత్రి మోడీ మీద 100% మాకు విశ్వాసం ఉంది. ఆయన ఖచ్చితంగా ఆ ప్రతీకారాన్ని ఎలా తీర్చుకోవాలో, మా అందరి భారతీయుల్ని ఏ విధంగా తృప్తిపరచాలో
తర్వాత ఆ ఉగ్రమూకలకు ఎలా జవాబు ఇస్తాడో అది ఖచ్చితంగా చాలా పర్ఫెక్ట్గా ఇస్తాడన్న నమ్మకం మా అందరికీ ఉంది. మోదీజీ, మేమందరము ప్రజలమందరము భారతీయులమందరము మీ వెనుక ఉన్నాము. మీరు ఎలాంటి చర్య తీసుకున్నా మేమందరము మీ వెంటే ఉంటాము. అన్ని రకాల సహాయ సహకారాలు మా ప్రజల తరఫున మేము అందిస్తాము. జై భారత్, భారత్ మాతా కీ జై, మాతా కీ భారత్ మాతా కీ జై. వందే మాతరం. జై జవాన్, జై కిసాన్, జై జవాన్. పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. జై. హిందూగా జీవించు, హిందూగా గర్వించు, హిందూగా జీవించు, హిందూగా జీవించు, హిందూగా జీవించు. భారత్ పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్. వందే మాతరం. వందే మాతరం. జై. భారత్ మాతా కీ జై. జై మాతా, జై మాతా. మేలుకో, ఓ హిందూ మేలుకో, 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 ఓ హిందూ. పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్. అంతమందించాలి, 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 అంతమందించాలి. హిందూ 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 హిందూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. వందే హిందూ. కాశ్మీర్లో జరిగిన ఆ మారణ కాండకు వాళ్ళ యొక్క పహల్గామ్లో చనిపోయిన వారందరి పవిత్ర ఆత్మకి శాంతిని ప్రసాదించాలని ఒక నిమిషం మేమందరం కూడా మౌనం పాటిస్తున్నాం. భారత్ మాతా భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ. పహల్గామ్ అమర వీరులకు పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్. వందే మాతరం, వందే మాతరం. వందే. ఇన్సిడెంట్ను చూస్తుంటే మన యొక్క హిందువుల మీద జరుగుతున్నటువంటి అరాచకమైన సంఘటనలు, ప్రత్యేకంగా హిందువులే చంపడము, ఈ ముస్లిం మతోన్మాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్కు విరుద్ధంగా మనమందరం కూడా హిందువులందరూ భారత పౌరులందరూ ఐక్యంగా ఉండి వాళ్ళని ఎదిరించే పరిస్థితి దగ్గరకు వచ్చేసింది. తప్పకుండా ప్రధానంగా మనం కూడా మన హిందువులందరం కూడా బాగా ఆలోచించాల్సిన వ్యక్తి ఏంటంటే, ఇంపార్టెంట్ ఇష్యూ మన దగ్గర ఎవరైనా మనకు హిందుత్వానికి అగనెస్ట్గా మాట్లాడుతున్న వ్యక్తుల పైన, వాళ్ళ ఉనికి పైన, వాళ్ళు ఏదైతే మన మీద ఆధారపడి బతుకుతున్నారో అలాంటి ఆధారానికి జీవనోపాధి తగినటువంటి వాతావరణకు మనం చేయూతనివ్వద్దని నేను మనసారా మన హిందూ సోదరులందరినీ వేడుకుంటున్నాను. వాళ్ళకి ఎన్నో రకాల మనము పాపము పోనీ అనుకుంటూ మర్యాద చేస్తూ వాళ్ళకు జీవనానికి తగినంత మనం పారితోషికం కానీ
వాళ్ళ పనులు తీసుకొని వాళ్ళకి మనం ఇస్తుంటే వాళ్ళకి అర్థమవుతలేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే మన యొక్క చాతకంతనము, వీక్నెస్ అనుకోవడము. మనం కూడా హిందువులందరూ కూడా చాలా సోమరిపోతులం అయిపోతున్నాం. మనం ఇతరుల మీద ఆధారపడకుండా మార్నింగ్ లేవగానే మన పని మనం చేసుకునే స్థాయికి మనం ఎదగాలని ఈరోజు మన హిందూ సోదరులందరికీ ప్రత్యేకంగా విన్నపిస్తున్నాను. ఎందుకంటే ఇతరుల మీద ఆధారపడద్దు దయచేసి. వాళ్ళ మీద ఆధారపడుతున్నామంటే వాళ్ళ జీవనోపాధికి మనము ఒకలాంటి చేతునిస్తున్నాము. చేతునిచ్చి వాళ్ళు మన మీద మనకే వాళ్ళు పుడుతున్నారు. ఇది మన భారతదేశంలో జరుగుతున్న సంఘటన కూడా అదే. మనం పోతున్నాము అక్కడికి, పహల్గాం పోయాము, మంచి వాతావరణం పోతున్నాము, ఎన్నో రకాల డబ్బులు స్పెండ్ చేసి వాళ్లకు జీవనోపాధికి మనం తోడ్పడి వాళ్ళు మన మీద అటాక్ చేసి మన ఇంత ఒక 28-29 మంది మన హిందూ సోదరులందరినీ మట్టు పెట్టడం జరిగింది. చూస్తుంటే చాలా బాధాకరమైన విషయం. సో దయచేసి మనందరం కూడా సంఘటితమై, అక్కడ ఎలాంటి కులాలు లేవు. చంపినప్పుడు హిందువుల పేరు వెతుక్కుంటూ చంపుతుంటే అక్కడ బీసీ అని చూడలే, ఎస్సీ అని చూడలే, ఎస్టీ అని చూడలే, ఏదో ఫార్వర్డ్ కమ్యూనిటీ అని చూడలే. ఎలాంటి కుల మతానికి ఏమీ తెలియకుండా హిందూ అని చంపారు. కాబట్టి ఎక్కడైతే మనమంతా చిన్న భిన్నం కావడానికి కారణం ఈ కుల వ్యవస్థ కూడా ఒకటి ఇంపార్టెంట్. దయచేసి ఈ కుల వ్యవస్థలో కూడా మనందరం కలిసి హిందూ సోదర భావంతో వెదిగినాడు తప్పకుండా మనం పాకిస్తాన్ కాదు ప్రపంచంలో ఏ దశైనా మనం ఎదుర్కొంటామని భావాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు మన కాలనీ వాసులు అందరూ నిజంగా నేను అనుకోకుండా హైదరాబాద్కి వస్తున్నాను. రాగానే మీరందరూ చూడగానే నాకు అసలు మనసు అల్లడిల్లిపోయింది. రియంగా మన వాళ్ళు ఎంత చేయుతనిచ్చి ఎంతో ఉల్లాసంతో ముందుకొస్తూ హిందుత్వాన్ని మనకు జరిగినటువంటి సంఘటన వ్యతిరేకిస్తూ వీళ్ళు నిజంగా అభినందించవలసి. నేనైతే పార్టిసిపేట్ అనేది లేటుగా జాయిన్ అయ్యాను. చాలా మరోమారు మన భారత్ మాతా కీ జై. ఓ హిందూ మేలుకో మేలుకో మేలుకో. ఓ హిందూ మేలుకో.